వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మా ఊరి పొలాల్లో జరిగినటువంటి శనగ నూర్పిడి గురించి చిన్న వీడియో తీశాను. చాలామందికి ఈ శనగ ఏంటి, నూర్పిడి ఏంటి అని తెలియకపోవచ్చు. మీ పిల్లలకు కూడా చూపించే ప్రయత్నం చేయండి. అన్ని విషయాలను తెలియచెప్పాలి పిల్లలకి. వాళ్ళకి కనీసం మీరు పొలాల దగ్గరికి తీసుకెళ్ళలేకపోయినా ఇలాంటి వీడియోస్ అయినా పిల్లల చేత చూపించండి. వాళ్ళు తెలుసుకునేలా చేయండి. ఇదివరకటి కాలంలో శనగను కోసి ఎండబెట్టిన తర్వాత ట్రాక్టర్లతో తొక్కిచ్చి చాటలతో తూర్పారబోసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చేవారు. అది ఒక వారం ప్రాసెస్ పట్టింది. ఆ ప్రాసెస్ ఈలోపు వర్షం పడిద్దేమోనని రైతులు చాలా టెన్షన్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి బై బై చెప్పారు. అందరూ కొంచెం తక్కువ ఖర్చుతోటే ఇలాంటి పెద్ద మిషన్స్ విత్ఇన్ ఒక అరగంటలో ఒక ఎకరానికి ధాన్యాన్ని మన ఇంటికి చేర్చేలా రెడీగా ఉన్నాయి. ఇలాగా చూసారు కదా, ఆ శనగనంతని చక్కగా కట్ చేస్తుంది. కట్ చేసిన వెంటనే ఆ ధాన్యం అంతా ట్యాంకర్లోకి వస్తాయి. ఆ ట్యాంకర్లోకి వచ్చే ఆ ట్యాంక్ నిండిన తర్వాత శనగలు మొత్తాన్ని ఇలా పట్ట మీద కారుస్తారు. కాస్త కూస్త దుమ్ముంటే అలా పోస్తూ ఉంటే అది తూర్పారపడినట్లు చక్కగా వస్తుంది. ఇంకా టెన్షన్ లేదండి వర్షం పడుతుంది అని. అట్లా ఏం లేకుండా అట్లా ట్రాక్టర్ లాగా అలా వెళ్ళిపోయిన వెంటనే ఇలా గింజలు రెడీ అయిపోతాయి. దుమ్ము చెత్త అంతా ఒక పక్కన పడిపోతుంది. అది చేనుకి బాగా మాన్యూర్ లాగా, అంటే ఎరువులాగా ఉపయోగపడుతుంది. అది మొత్తం చీకిపోయి మళ్ళీ పొలానికి ఎరువులాగా ఉపయోగపడుతుంది. గింజలంతా చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల రైతుకి టెన్షన్ తగ్గింది, అలాగే ఖర్చు కూడా తగ్గింది. శనగల్లో చూసినట్లయితే వీటిల్లో కొద్దిగా మట్టి కనిపిస్తూ ఉంటుంది చిన్నవి. అలా కూడా కాకుండా ఇంకొక పద్ధతి ఉందండి. మనుషులు పీకి కుప్పగా పెడితే ఇంకొక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో వేస్తే ఇట్లా మట్టిగడ్డ కూడా రాకుండా చాలా చక్కగా ఉంటాయి. అది కూడా 2-3 డేస్ ప్రాసెస్సే. ఈలోపు వర్షం పడితే పంట తడిచిపోతే తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా ఈ మిషన్ వల్ల పని త్వరగా అయిపోతుంది. చూడండి, చక్కగా ఆ పళ్ళ చక్రాల్లో ఆ శనగ అలా పీకుతూ, అదే 10 మంది చేసే పనిని 10 మంది చేసే పనిని ఒక్క మిషను 1 గంటలో చేయగలుగుతుంది. ఈ శనగలు గుగ్గిళ్ళు వండుకుంటారు. అట్లాగే ఎక్స్పోర్ట్ ఉంది. మనకు కావాల్సిన శనగపిండి అంతా ఈ ఎర్ర శనగల నుంచే వస్తుంది. చూసారు కదా, అట్లా మట్టిగడ్డ వస్తుందన్నమాట ఈ పెద్ద మిషన్ వేయడం వల్ల. ఇలాంటి మట్టిగడ్డని డీస్టోన్ అని అంటారు. ఆ స్టోన్ అంతా డీస్టోన్ అంటే పగిలిపోతుంది. ఆ మట్టిగడ్డ అంతా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన మట్టిగడ్డ తర్వాత ధాన్యాన్ని చక్కగా బస్తాలకు పట్టుకొని ఆ బస్తాలను మనం అమ్మదలుచుకుంటే అమ్ముతారు. లేదంటే కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టుకొని మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటారు. ఆ విధంగా ట్రాక్టర్ల మీద పొలాల నుండి బయటకు తోలుకుంటారు.